3 రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నారు. బయటకు వెళ్లలేని దుస్థితి. తిండి లేదు, తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. పసిపిల్లలు, వృద్ధులతో వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు. వరద గుప్పెట్లో నానిపోతున్న ప్రజలను చేరుకునేందుకు కూడా వీల్లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. బోట్లు, క్రేన్లు సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకు వెళ్లి కొన్ని చోట్ల ఆహారం అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందడం లేదు. దీంతో వారి పాట్లు వర్ణాతీతం. Turn right. విజయవాడ వరద బాధితుల కష్టాలు అన్ని ఇన్ని కావు. తాగేందుకు నీళ్లు లేక అక్కడ జనం అవస్థలు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో చిన్నపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా పెద్దవాళ్లు, పసిపిల్లలతో బాలింత ఉందని తమను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు అక్కడ జనం. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో 3వ బిల్డింగు. మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ మేము హార్ట్ పేషెంటు, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతోమందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి వీళ్ళని తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలి. విజయవాడలో వరద కష్టాలు వెంటాడుతున్నాయి. 3 రోజులుగా వరదల్లోనే చిక్కుకుపోయారు బాధితులు. ఆహారం కోసం భారీ క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. భోజనం కోసం పాట్లు పడుతున్నారు. ఇళ్లలో ఉండేందుకు అవకాశం లేకపోవడంతో గట్లు, చెట్లు దగ్గరనే ఉండిపోతున్నారు. విజయవాడ సింగ్నగర్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. పాల ప్యాకెట్లు, ఆహారం కోసం భారీగా బార్లు తీరుతున్నారు బాధితులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడే బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క సహాయక చర్యల్లో మొత్తం ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహార పదార్థాలను అయితే అందిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే సింగనగర్ కాలనీలో పాల ప్యాకెట్ల కోసం ఏ విధంగా క్యూ లైన్ లో వరద బాధితులందరూ కూడా ఇక్కడ ఉన్నారనేది కూడా మనం చూడొచ్చు. చిన్నపిల్లలకి పాలు అనేది కూడా కావాలంటే కూడా అత్యవసరం అయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో
గంటల తరబడి లైన్ లో నిలబడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకానొక టైంలో క్యూ లైన్ లో ఘర్షణ వాతావరణం అనేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. వారందరినీ కూడా పోలీసులు కంట్రోల్లో చేసి నేరుగా క్యూ లైన్ లో నిలబెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవైపు పాల ప్యాకెట్ల కోసం, ఓవైపు తాగినీటి కోసం కూడా క్యూ లైన్ అనేది ఉంది. ఎందుకంటే నీళ్లు మొత్తం కూడా పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే వాటర్ బాటిల్స్ కోసం అనేది కూడా పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా, వరద బాధితులందరూ కూడా క్యూ లైన్ లో ఉంటున్నారు. వారందరికీ కూడా 1-2 కాకుండా మొత్తం ఒకరు వస్తే ఒకరి మొత్తానికి కూడా దాదాపు 20 వరకు ఉన్నటువంటి బాటిళ్ల మొత్తాన్ని కూడా ఓ కుటుంబానికి ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏదైతే సింగనగర్ కాలనీ ప్రాంతంలో ఉంది. ఎటు చూసినా కూడా వరద బాధితుల ఆర్తనాదాలే అనేది కనబడుతుంది. వారందరూ కూడా ఆహారం కోసం, ఏదైతే చిన్నపిల్లలకు కావాల్సినటువంటి పాల ప్యాకెట్ల కోసం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కొందరు బయటికి వెళ్ళిపోతూ ఉంటే, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటే ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం బ్యాగులు అన్ని కూడా సర్దుకొని ఇళ్లలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సేవ్ చేసిందే కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు, సేఫ్ గా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మరొక వైపు ఆహార పదార్థాల కోసం, మరొక వైపు పాల ప్యాకెట్లు అనేది కూడా, పాల ప్యాకెట్ల కోసం కూడా పెద్ద ఎత్తున ఉదయం తెల్లవారుజామున 5:30 నుంచే నిలబడుకున్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పాల ప్యాకెట్లు అనేది కూడా ప్రభుత్వం అయితే అందిస్తూనే ఉందని చెప్పాలి. ఎటువైపు చూసినా కూడా మరొక వైపు వరద సహాయక చర్యలు అనేది కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎటు చూసినా కూడా మనకు వరద బాధితులే కనబడుతూ ఉన్నారు. ఇటు తిప్పినా అటు తిప్పినా కూడా వారి యొక్క ఆర్తనాదాలే కనబడుతున్నాయి. అయితే ప్రభుత్వం అయితే వారందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు కూడా ఎన్ని అడిగితే అన్ని ఇస్తుందనే చెప్పాలి. సో దీని కారణంగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే వరద బాధితులకు లేకుండా చూసే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తూనే ఉంది. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పాలి. ఒకవైపు సహాయక చర్యలు ఓవైపు జరుగుతుంటే, ఓవైపు బాధితులకు ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఏ విధంగా ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో నుంచి వారందరినీ కూడా బయటకు తీసుకుని వస్తున్నారు. సో ఈ రకంగా ప్రస్తుతం సింగనగర్ కాలనీలో ఉన్నటువంటి వరద బాధితులందరికీ కూడా ప్రభుత్వం అత్యంత వేగంగా సహాయక చర్యలు అనేది కూడా చేపడుతూనే ఉంది. పాల ప్యాకెట్లు కావచ్చు, నీటి కోసం పెద్ద ఎత్తున ఎవరైతే వరద బాధితులందరూ కూడా క్యూ లైన్ లో నిలబడుకొని మరి వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో నుంచి వారందరినీ కూడా బయటకు తీసుకుని ఆహార పదార్థాలను అయితే అందిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే సింగనగర్ వాటర్ లేదు. విజయవాడలో వరద కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. 3 రోజులుగా వరదల్లోనే చిక్కుపోయారు అక్కడ బాధితులు. ఆహారం కోసం భారీగా క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. ఆ క్యూ లైన్లోనే వేచి ఉంటున్నారు. భోజనం కోసం పాట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలో ఉండేందుకు అవకాశం లేకపోవడంతో బయట ఉన్నటువంటి గట్ల మీద వారు వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నారు. బయటకు వెళ్లలేని దుస్థితి అక్కడ ప్రస్తుతం కనిపిస్తోంది. తిండి లేదు, ఒకవైపు తాగేందుకు మంచినీళ్లు కూడా వారి దగ్గర లేనటువంటి పరిస్థితులు. పసిపిల్లలు, వృద్ధులతో వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు. వరద గుప్పెట్లో నాంతున్నటువంటి ప్రజలను చేరుకునేందుకు కూడా అక్కడ కొన్ని చోట్ల వీల్లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోట్లు, క్రేన్లు సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకు వరకు వెళ్లి అక్కడ కొన్ని చోట్ల ఆహారం అందిస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో వారి పాట్లు వర్ణాతీతంగా ఉన్నాయి.
ఏం చేస్తాం వాటర్ లేదు మరి